వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. రోడ్డు మీదకి వచ్చేసి మీరు స్ట్రైక్ చేస్తున్నారు, మీకేం అవసరం లేదు కదా అని. కానీ మావి కూడా ఉన్నాయి. ఎందుకంటే టైమ్ అండ్ ప్రమోషన్స్ అనేది మెయిన్ మోటోగా పెట్టుకున్నాం యాక్చువల్గా, ఇన్సైడర్స్ కూడా కాకుండా కూడా. ఎందుకంటే 25 years నుంచి ప్రమోషన్స్ అనేది ఇంతవరకు ఎవరికి ఇవ్వట్లేదు. అంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కు ఇస్తున్నారు, ఈవెన్ మా మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా ఏపీపీ దాంట్లో ఇస్తున్నారు. నాతో పాటు నేను యాక్చువల్గా ఏపీపీలో జాయిన్ అయ్యి రిజైన్ చేసి వచ్చాను, కానీ నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ ఇచ్చి డిప్యూటీ సివిల్ సర్జన్గా అయ్యారు. సో మాకు ఇప్పుడు రాకపోయినా మా సీనియర్స్కి ఇచ్చినాక నెక్స్ట్ మాకు కూడా వస్తాయి కదా. కానీ 25 years అయినా కూడా ప్రమోషన్ లేకుండా ఉండేది చాలా బాధాకరమైనది. మా రైట్స్ కాబట్టి మేము ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి చేస్తున్నాము. గత 4 రోజుల నుంచి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము. ఇక్కడే కాదు, ప్రతి డిస్టిక్లో మొత్తం స్టేట్ వైడ్ అంతా చేస్తున్నాము. మేమేమి చాలా పెద్ద కోరికలు కోరడం లేదు, లేకపోతే మాకు వేరే ప్రభుత్వ ఉద్యోగికి ఉన్నంత ఇది మేమేం కోరడం లేదు. మేము ఆల్రెడీ పల్లె ఒక నెలలో 15 రోజులు కానీ 18 రోజులు కానీ మేము ప్రతి ఊరికి తిరుగుతాము. ప్రతి ఊరికి తిరిగినప్పుడు ఒక ఫిమేల్ డాక్టర్స్ ఏమైతే ఫేస్ చేస్తున్నారో అది మాకే తెలుసు అన్నమాట. అంటే మినిమం సదుపాయాలు ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒక లేడీ పర్సన్ వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఎలాంటి మినిమం సదుపాయాలు కావాలని అనుకుంటున్నాము. మేము అది మాత్రమే అడుగుతున్నాము, పెద్దగా అడగడం లేదు. ఇప్పుడు మాకు తెలుస్తుంది, మా నుంచి అక్కడ వచ్చే రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మేము ఎవరిని ఇబ్బంది పడదలుచుకోవట్లేదు. మాకు ఇబ్బంది కలిగింది కాబట్టే మా వంతుగా మేము ఇంత 4వ రోజు స్ట్రైక్ చేస్తున్నాము. నేను వారంలో 3-4 సార్లు రాత్రి 10:30-11 అయినా పిహెచ్సిలోనే ఉంటాము. ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఇంటి నుంచి ఇంట్లో ఉండే వాళ్ళని, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరినైనా వదిలి వెళ్తాము. ఫస్ట్ ఇన్ సర్వీస్ పీజీ, ఇంకొకటి టైమ్ బాండ్ ప్రమోషన్స్ ఎట్లా అంటే ఎవరికన్నా ఎదగాలి. ఒక మనిషి ఒక చిన్న స్థాయి నుంచి ఒక దగ్గర జాయిన్ అయ్యాడంటే కొంచెం ఎదగాలనే ఆశ అందరికీ ఉంటుంది. సో అది మాత్రమే మేము అడుగుతున్నాము. దయచేసి వీటికి ఇంకొక మొత్తం ఉన్న 6 కోరికల్ని దయతో మాకు తీర్చాలని అడుగుతున్నాం. నేను యాక్చువల్గా న్యూరో సర్జరీ డైరెక్ట్ 6 years కోర్స్ చేరానండి. కొన్ని రీజన్స్ వల్ల నేను 2 years రిజైన్ చేసి రూరల్ సర్వీస్ చేద్దామని పిహెచ్సిలో జాయిన్ అయ్యాను. పిహెచ్సిలో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళ కెరీర్లో ఎదగాలని ఉంటుంది. బట్ ఎటువంటి ప్రమోషన్ లేకుండా అదే పోస్ట్లో ఉండి ఎంత సేవ్ చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది. సో టైమ్ బాండ్ ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఈ స్ట్రైక్లో మెయిన్ మోటోగా కూడా చేస్తున్నాము. జీవో 99 ఉంది ఇన్ సర్వీస్ కోటా గురించి. దాంట్లో కొన్ని సవరణలు తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా ట్రైబల్లో కొంతమంది డాక్టర్స్ వసతులు లేకుండా కూడా చేస్తున్నారు, బట్ వాటికి ఎటువంటి అలవెన్స్ లేవు. అటువంటి అలవెన్సెస్ ఇస్తే వాళ్ళకి అదే అండి. నేను ఆల్మోస్ట్ నేను ఇక్కడికి రావడానికి 3 hours పడుతుంది. బట్ ఉదయాన్నే 7 o'clockకి బస్సు ఎక్కి వచ్చి 10 o'clock ఇక్కడ జాయిన్ అయ్యి ఈవినింగ్ 4:30 దాకా ఉంటున్నాం. ఎంత ఎండగా ఉంది. కొంతమంది మేడం వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.